అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జైపాల్ రెడ్డి. దయచేసి మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి సుమ. అమ్మలాంటి మనకమ్మ అయిన తెలుగు భాషతో అవనిపై అందరూ అనర్గళంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యతగా మీ సహాయ సహకారం అందిస్తానని మాటిస్తున్నాను. మిత్రులారా, మీ ముందుకు 350 వీడియోలు వస్తాయని మాటిస్తున్నాను. అందులో భాగంగా 24 స్ట్రక్చర్లు ఉంటాయి. మీకు 6వ స్ట్రక్చర్లోకి మనం రావడం జరిగింది. చూడండి మిత్రులారా, ఈ వీడియోను మొదటిసారి వీక్షించే వాళ్ళైతే మన యొక్క కాసాల జైపాల్ రెడ్డి హోమ్ పేజీలో మన ప్లేలిస్ట్లో అన్ని డూడస్ కానీ, డిడ్ కానీ, షెల్విల్ కానీ, అమెజర్ రేంజ్ ఫామ్ కానీ, వజ్వ రేంజ్ ఫామ్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఒక్కొక్క స్ట్రక్చర్కి 10 వీడియోలు ఉంటాయి. మీరు దాన్ని చూడడానికి ప్రయత్నించండి. తెలుగు టేబుల్ ఉంటుంది, ఇంగ్లీష్ టేబుల్ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవ్వండి సవివరంగా వివరించడం జరిగింది, మర్చిపోకండి. ఓకే, చూడండి మిత్రులారా, మనం స్ట్రక్చర్ 6లో ఉన్నాం. స్ట్రక్చర్ 6 అంటే ఏంది? షెల్ బీ, విల్ బీ, ఐఎన్జీ ఫామ్. షెల్ బీ, విల్ బీ, ఐఎన్జీ ఫామ్ అంటే ఏంది? భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను అంటే యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు. యాక్షన్ అనేది ప్రోగ్రెసివ్ ఫామ్ అంటే కంటిన్యూస్లో ఉంటుంది. అంటే చర్య జరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు, గతంలో కాదు, ఇప్పుడు భవిష్యత్తులో 1 నిమిషం తర్వాత కావచ్చు, 1 గంట తర్వాత కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ చర్య అనేది జరుగుతూ ఉన్నదని వెలిపించడానికి, తెలియజేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఉపయోగించే స్ట్రక్చరే షెల్ బీ, విల్ బీ, ఐఎన్జీ ఫామ్. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి, అంటే ఒకానొక ఖచ్చితంగా సమయం అనేది ఉండాలి. సమయం అనేది లేనట్లయితే అది ఐఎన్జీ ఫామ్ కాదు. అంటే నొక్కి చెప్పడం, ఎంపసైజింగ్ అని ఉంటుంది. కాబట్టి ఇది మనకు భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను. అంటే రేపు నేను 5 గంటలకు హైదరాబాద్ వెళ్తుంటాను, నేను 2050 సంవత్సరంలో కారు కొంటుంటాను, నేను 2030 సంవత్సరంలో అమెరికా వెళ్తుంటాను, నేను వచ్చే సోమవారం రోజున గుడికి వెళ్తుంటాను. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటాను. అంటే ఖచ్చితంగా మనకు సమయం అనేది నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా చెప్పేదే మనది భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తుంటానని తెలియజేయడమే మన యొక్క షెల్ బీ, విల్ బీ, ఐఎన్జీ ఫామ్. ఇక్కడ మనకు తెలియాల్సిన 2 అంశాలు తెలియాలండి. మొదటి అంశం ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అనేది ఒక 7 ఉంటాయి. అది ఐ, వి, యు, దే, ఈ, షీట్. ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు అంటే సింగులర్, ఫ్లూరల్. దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. ఇక రెండోది ఏంటంటే మనకు పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంది? మనం అవును అనే సందర్భంలో చెప్తాం. నెగిటివ్ అంటే కాదనే సందర్భంలో చెప్తాం. అంటే పాజిటివ్ అంటే ఏంది? ఇక్కడ డూడ స్ట్రక్చర్లో డూ అనేది పాజిటివ్, డజ్ అనేది పాజిటివ్. కానీ మనం స్ట్రక్చర్ దేంట్లో ఉన్నాం? 6లో ఉన్నాం. కాబట్టి 6 గురించే మాట్లాడాలి కదా. చూడండి మిత్రులారు, ఇక్కడ మనకు షెల్ బీ, విల్ బీ అనేది పాజిటివ్. అంటే నెగిటివ్ అంటే ఏంది? నాట్ చేయాలి. నాట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది నెగిటివ్ రూపంలోకి మారుతుంది. అంటే ఇక్కడ షెల్ బీ, విల్ బీ అనేది పాజిటివ్ అయినప్పుడు షెల్ అనేది బీ, దానికి షెల్ బీకి నాట్ చేసి ఏమవుతుంది? షెల్ నాట్ బీ అవుతుంది. అది షార్ట్ ఫామ్ వచ్చే వరకు ఏమవుతుంది? షాంట్ బీ అవుతుంది. చూడండి ఇక్కడ మిత్రులారా, విల్ బీకి ఉంది కదా, విల్ బీకి నాట్ చేసి ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది, విల్ నాట్ బీ అవుతుంది. షార్ట్ ఫామ్ ఏమవుతుంది? వోంట్ బీ అవుతుంది. వాంట్ బీ కాదు, వోంట్ బీ. ఓకేనా? చూడండి ఇక్కడ షెల్ నాట్ బీ, షాంట్ బీగా మారింది, విల్ నాట్ బీ, వోంట్ బీగా మారింది. అంటే పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. అయితే ఇక్కడ మనకు స్ట్రక్చర్లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని ముందుకు వెళ్దాం. మిత్రులారా, మీరు ఇంగ్లీషు మాట్లాడాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలని తెలియని సందర్భంలో ఉంటే, ఆ సందిగ్ధంలో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం పల్లె పట్టణం మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే భాష ఇంగ్లీష్లో మీకు అనర్గళంగా మాట్లాడించే బాధ్యత నాది. కానీ మీరు చేయాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. మనం నిదానంగా, నిమ్మలంగా వెళ్దాం. అది మీకు డౌట్ రాదు, సార్ ఆలస్యం అమృతం విషయం అనొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం నిదానంగా వెళ్దాం. 24 స్ట్రక్చర్ల వరకు మెల్లిగా వెళ్దాం. ఆ తర్వాత స్పీడప్ చేద్దాం. అడ్వాన్స్ స్ట్రక్చర్లో మీతో అనర్గళంగా పటాపట్ ఇంగ్లీష్ మాట్లాడించే బాధ్యత నాది. ఓకేనా? మనం ఎగ్జాంపుల్లోకి వెళ్దామా? మీరు రెడీనా? ఐఎమ్ రెడీ, యు ఆర్ రెడీ. చూడండి, డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్, యూ హ్యావ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్. ఓకేనా? నేను ఒకటే చెప్తుంటాను ఎప్పుడు మా విద్యార్థులకి గో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో, స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ. మనం ఒకసారి వెళ్దాం. అంటే మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసింది, పాజిటివ్ అంటే తెలిసింది, నెగిటివ్ అంటే తెలిసింది, మన స్ట్రక్చర్ అంటే ఏందో తెలిసింది. ఒకసారి వెళ్దామా? రెడీ. చూడండి మిత్రులారా, ఇక్కడ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒకటి మనము స్ట్రక్చర్లో వెళ్ళే ముందు, ఎగ్జాంపుల్స్లో వెళ్ళే ముందు, ఒకవేళ ఈ వీడియోని మొదటిసారి చూసే వాళ్ళైతే మన యొక్క ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది, తెలుగు టేబుల్ ఉంటుంది,
ఇంగ్లీష్ టేబుల్ ఉంటుంది. ఎవరైతే ఆ తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ కనుక వచ్చినట్లయితే ఇది సులభంగా సరళంగా నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, మనం ఒక సెంటెన్స్ కనపడగానే ఎక్కడికి వెళ్ళాలి? 3 అంశాలు 3 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్ ఏంటంటే సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి, అంటే ఆ వాక్యంలో ఉన్న క్రియకి వెళ్ళాలి. రెండో స్టెప్ వచ్చిందంటే ఆ సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి, సమయంకి వెళ్ళాలి. మూడో స్టెప్ వచ్చిందంటే ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. అంటే మొదటి స్టెప్ ఏంది? మనకు వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. క్రియకి వెళ్తే అది ఏ స్ట్రక్చరు? పాజిటివా, నెగిటివా, పాజిటివ్ ఇంటరాగేటివా, నెగిటివ్ ఇంటరాగేటివా తెలియవస్తుంది. అక్కడే వచ్చిన సందర్భంలో తెలుసుకున్న తర్వాత మనం హడావిడిలో ఆధారబాధలో ఆన్సర్ రాయకూడదు. రెండోది చెక్ చేసుకోవడానికి అది టైం అనేది ఇంపార్టెంట్. అయితే రెండో స్టెప్ ఏంది? ఆ సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. అప్పుడు మనకు వర్బ్ తెలిసింది, సమయం తెలిసిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ తెలవాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ రాయడానికి అది సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది, సబ్జెక్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు సబ్జెక్ట్ కూడా థర్డ్ స్టెప్ తెలుసుకుంటే ఏమవుతుంది? మనకు సబ్జెక్ట్ తెలిస్తే, వర్బ్ తెలిస్తే, మెయిన్ వర్బ్ తెలిస్తే, హెల్పింగ్ వర్బ్ తెలిస్తే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ తెలిసి మన ఆన్సర్ రావడానికి చాలా ఈజీగా అనేది ఉంటుంది. ఓకేనా? రైట్, వెళ్దామా? రైట్, చూడండి మిత్రులారా, ఇక్కడ మన సెంటెన్స్ ఏముంది? నేను రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్కు వెళ్తుంటాను. కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది బాగుండదు, మీకు పక్కకి స్లైడ్స్ వస్తుంటాయి. ఈ వీడియో చివరిలో కూడా మెటీరియల్ అనేది ఉంటుంది, మీరు ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్కు వెళ్తుంటాను ఉంది. చూడండి మిత్రుడా, మనకు సెంటెన్స్ కనపడగానే ఏం చెప్పాము? ఆ సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళమని చెప్పాను, క్రియకి వెళ్ళమని చెప్పాను. కానీ క్రియ ఏముంది? వెళ్తుంటాను ఉంది. వెళ్తుంటాను అంటే ఒక సెంటెన్స్ కనపడగానే క్రియ ఏముంది? వెళ్తుంటాను ఉంది. ఇక్కడ వెళ్తుంటాను అంటే ఏంది? చేస్తుంటాను. ఇక్కడ మనకు లింక్ సింక్ అయింది. ఏంది ఇది? మనకు ఆటోమేటిక్గా తెలిసిపోయింది. షెల్ బి, విల్ బి, ఐఎన్జీ ఫాము ఏంటి? ఏముంది? పాజిటివ్ అని తెలిసింది, కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే వెళ్తుంటాను, చేస్తుంటాను, తింటుంటాను, కొంటుంటాను ఉంది కదా. చేస్తున్నాను అంటే అది ఐఎన్జీ ఫామ్, అది కూడా ఐఎన్జీ ఫామే, కానీ ఇది కూడా ఐఎన్జీ ఫామే. కానీ అది ప్రస్తుతం అవుతుంది, ఇది ఏమవుతుంది? భవిష్యత్తులో అవుతుంది. అయినా ఆన్సర్ రాసేస్తాం, అడవిడలు రాయకూడదు. ఏం చేయాలి? సెంటెన్స్లో ఉన్న రెండో స్టెప్ ఏంది? సమయంకి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. టైం ఏముంది? మనకు ఉదయం ఉంది, ఉదయము 10 గంటలకు ఉంది, రేపు ఉంది. అంటే అర్థమైంది? అంటే రేపు అంటే ఏంది? భవిష్యత్తులో, అంటే ఫ్యూచర్. ఆటోమేటిక్గా ఇది ఏమై అర్థమైంది మనకు? ఇది షెల్ బి, విల్ బి, ఐఎన్జీ ఫామ్ కన్ఫామ్ అయింది. ఫస్ట్ స్టెప్లో ఏం తెలిసింది? వర్బ్ ఫామ్ తెలిసింది. సెకండ్ స్టెప్కి వచ్చే వరకు సమయం కూడా తెలిసింది. అంటే మనకు స్పష్టత వచ్చింది, స్పష్టమైన అవగాహన వచ్చేసింది. ఏంది? సమయం తెలిసింది, మనకు వర్బ్ ఫామ్ తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ తెలుసుకోవడానికి, అంటే అది షెల్ బీనా, విల్ బీనా తెలుసుకోవడానికి డిపెండింగ్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? సబ్జెక్ట్ పైన ఉంటుంది. సబ్జెక్ట్ ఇక్కడ ఏముంది? నేను ఉంది. నేనంటే ఏంది? ఐ. అంటే ఐ అంటే సబ్జెక్ట్. ఐకి మనకి ఏమొస్తుంది? షెల్ బీ వస్తుంది, విల్ బీ వస్తుంది. అంటే ఇక్కడ బ్రిటన్ లాంగ్వేజ్, అమెరికన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఐకి, వీకి ఏమొస్తుంది? షెల్ బీ వస్తుంది, విల్ బీ వస్తుంది. మిగతా వీటికి మాత్రం విల్ బీ వస్తుంది అమెరికన్ లాంగ్వేజ్లో. అది మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకు వర్బ్ ఫామ్ తెలిసింది, సమయం తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది. ఇప్పుడు రాసేద్దామా? రైట్, ఇక్కడ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఐ షెల్ బీ. ఏముంది? రేపు. రేపు కాబట్టి ఏముంది? టుమారో. ఐ షెల్ బీ. ఇక్కడ ఏంది? వెళ్తుంటారంటే గోయింగ్. ఐ షెల్ బీ గోయింగ్ టు హైదరాబాద్. ఏమొస్తుంది? ఎట్ ఉదయం 10 గంటలుగా 10 AM టుమారో. చూడండి, ఇక్కడ మనకు ఐ అనేది సబ్జెక్ట్ అండి, ఇక్కడ షెల్ బి అనేది ఏంది? హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఏంది? గోయింగ్ టు అనేది మెయిన్ వర్బ్, ఇదంతా ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకు క్లియర్ అయింది కదా. ఇక్కడ షెల్ బి, విల్ బి. మనం ఇక్కడ షెల్ బి రాసుకోవచ్చు, విల్ బి రాసుకోవచ్చు. మనం విల్ బి కూడా రాసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఏం రాద్దాం? ఇక్కడ ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్. ఏముంది? ఎట్ 10 AM టుమారో. చూడండి మిత్రులారా, మనకి ఇప్పుడు పాజిటివ్ అనేది తెలిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నెగిటివ్లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలి? సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఏముంది?
వెళ్తుండను ఉంది. వెళ్తుండను అంటే ఏంది, మనకి ఎక్కడో లింక్ సింక్ అయింది. ఇది షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ అని తెలిసింది. ఎలా తెలిసింది సార్ మరి వెళ్తుండా అని చెప్పగానే మీరు ఆన్సర్ ఎలా చెప్పగలిగారంటే, మనకు తెలుగు టేబుల్ కనుక ఇంగ్లీష్ టేబుల్ కనుక మనకు వచ్చినట్లయితే చాలా సులభం అవుతుంది. మనం తెలుగు టేబుల్ ఏం చెప్పుకున్నాం, వెళ్తుంటాను, వెళ్తుండను, వెళ్తుంటానా, వెళ్తుండనా. అంటే ఇక్కడ మనకు వెళ్తుండను అని ఉంది. వెళ్తుండను అంటే ఎక్కడో ఒక లింక్ సింక్ అయింది కాబట్టి స్ట్రక్చర్ 6 షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ అని తెలిసింది. ఇది నెగిటివ్ అని తెలిసింది. మనం రాసేయం, అడవిలో రాయకూడదు ఏం చేస్తాం, ఈ సెంటెన్స్లో ఉన్న సెకండ్ స్టెప్స్ టైంకి వెళ్తాం. టైం ఏముంది, రేపు ఉదయం 10 గంటలకు ఉంది. రేపు అంటే ఏంది, ఫ్యూచర్ అంటే ఏంది, టుమారో అంటే రేపు అంటే టుమారో కదా, ఆటోమేటిక్ ఏంది ఫ్యూచర్ అని అర్థం. ఇక్కడ చూడండి మిత్రులారా, టుమారో ఉంది కాబట్టి భవిష్యత్తులో షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఇది షెల్ బీనా విల్ బీ అని తెలుసుకోవడానికి ఏం చేయాలి, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. థర్డ్ స్టెప్, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, నేనంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, మనకు షెల్ బీ వస్తుంది, విల్ బీ వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏముంది, వర్పం ఏముంది, నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఏం చేయాలి, మనం నాట్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే మనకు సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, మెయిన్ వర్బ్ తెలిసింది, ఇది నాట్ అనేది నెగిటివ్ అనేది కూడా తెలిసింది. రాసేద్దాం. ఏం రాద్దాం ఇక్కడ, ఐ షెల్ నాట్ బీ గోయింగ్ టు హైదరాబాద్. ఇక్కడ ఏముంది, ఎట్ 10 AM టుమారో. దీనికి ఓఆర్ఆర్ ఎలా రాయొచ్చు అంటే ఐ షాంట్ అవుతుంది. చూడండి ఇక్కడ షెల్ నాట్కి ఏంది షార్ట్ ఫామ్, షాంట్ కాబట్టి షాంట్ రాద్దాం. అప్పుడు ఏం రాద్దాం, షాంట్ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ 10 AM టుమారో. చూడండి మిత్రులారు, ఇక్కడ మనకు షెల్ తెలిసింది. నెక్స్ట్ విల్ కూడా రాయొచ్చు కదా. ఎట్లా రాయొచ్చు ఇప్పుడు తీసుకుంటే, ఐ విల్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్. ఓకేనా, ఐ విల్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ ఏముంది, ఎట్ 10 AM టుమారో. దీనికి ఇంకా షార్ట్ ఫామ్ ఏమొస్తుంది, వోంట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు షెల్ నాట్కి షాంట్ వచ్చింది, విల్ నాట్కి వోంట్ వస్తుంది. దాంట్లో కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు. ఇక్కడ మనకు స్పేస్ లేదు కాబట్టి మీకు స్లైడ్ వస్తుంది, ఆ స్లైడ్లో చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. చూడండి, మనకు తెలుగు టేబుల్ ఇంగ్లీష్ స్టేజ్ వచ్చిన వాళ్ళకి ఎంత సులభమో నేను చెప్తాను. అక్కడ తెలుగు టేబుల్ ఏం చెప్పుకున్నాం, నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటాను. నెగిటివ్ వచ్చే వరకు నేను భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తుంటాను వచ్చింది. ఇంగ్లీష్ టేబుల్ ఏం చెప్పాం, ఐ షెల్ బీ, ఐ విల్ బీ. నెక్స్ట్ నెగిటివ్లో ఐ షెల్ నాట్ బి, ఐ షాంట్ బి, ఐ విల్ నాట్ బి, ఐ వోంట్ బి అని రాసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను భవిష్యత్తులో అంటే సమయం, వెళ్తుంటాను చేస్తుంటాను, అర్థమైంది కదా. ఇక్కడ నెక్స్ట్ నెగిటివ్లో ఏం చెప్పుకున్నాం, వెళ్తుంటాను అని రాసుకున్నాం, అంటే చేస్తున్నాను వెళ్తున్నాను. ఇక్కడ నేను వెళ్తున్నాను, రెండు సందర్భంలో క్లియర్గా వచ్చేసినాయి. సమయం సందర్భంలో లింక్ సింక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంగ్లీష్ టేబుల్కి వచ్చేవరకు ఏం రాసుకున్నాం, ఐ షెల్ బి రాసుకున్నాం, ఐ విల్ బి రాసుకున్నాం. నెగిటివ్కి వచ్చేవరకు ఏం రాసుకున్నాం, ఐ షెల్ నాట్ బి రాసుకున్నాం, ఐ షాంట్ బి రాసుకున్నాం, ఐ విల్ నాట్ బి రాసుకున్నాం, నెక్స్ట్ ఐ వోంట్ బి రాసుకున్నాం. ఇప్పుడు క్లియర్ అయింది కదా. మనకి తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ వచ్చినట్లయితే చాలా సులభం అవుతుంది, చాలా ఈజీగా అవుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ నేర్చుకుందాం. కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ అన్నారు కదా సార్, మరి స్పోకెన్ తెలుగు అవుతుందంటే కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి కొంచెం మెల్లమెల్లగా నేర్చుకొని ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్లోకి వెళ్దాం. మీరు సిద్ధమేనా, రెడీనా? రైట్. చూడండి మిత్రులారా, మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, పాజిటివ్ ఇంటరాగేటివ్లోకి వెళ్దాం. అయితే పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్లో వెళ్ళే ముందు రెండు కండిషన్స్ తెలవాలి. మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్లో రాసేటప్పుడు తెలియజేసేటప్పుడు ఏంటంటే షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్తో అడగని ఎడల మనం ఖచ్చితంగా ఏంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. అంటే రెండు కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్లో అడిగేటప్పుడు, పాజిటివ్ ఇంటరాగేటివ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎలాంటి తికమక గజిబిజి గందరగోళ పరిస్థితి ఉండదు. నెగిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు మాత్రం సార్ మరి మీరే డిఫికల్ట్ అని చెప్తున్నాను అనుకోవట్లేదు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో, అలర్ట్గా ఉంటారని చెప్తున్నాను.
షార్ట్ అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్లో అడిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్తో అడగని ఏడలా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసేయాలి. ఒకసారి మనం వెళ్తే దానిలో మీకు క్లియర్గా అర్థమవుతుంది, స్పష్టత అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న మీరే చెప్పేస్తారు. ఫస్ట్ వర్బ్ ఫామ్కి వెళ్ళమంటారు. వర్బ్ ఫామ్ ఏముంది, వెళ్తుంటానా, వెళ్తుంటానా, చేస్తుంటానా, తింటుంటానా, కొంటుంటానా, అమ్ముతుంటానా, పరిగెత్తుతుంటానా, నడుస్తుంటానా అంటే ఎక్కడో లింక్ సింక్ అయింది. ఏంది ఇది, మనకు షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ అని అర్థమైపోయింది. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ అని అర్థమైంది. ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఖచ్చితమైన సమాచారం ఏంటంటే ఇది షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. రాసిస్తాం, అడవిడిలో రాసాం. మీరేం చేస్తారు, ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి పక్క సమాచారం తెలుసుకోవడానికి సెంటెన్స్లో ఉన్న సెకండ్ స్టెప్స్ టైంకి వెళ్తారు. టైం ఏముంది, రేపు ఉదయం అని ఉంది. రేపు ఉదయం అంటే ఏంది, టుమారో. టుమారో అంటే ఆటోమేటిక్ ఏంది, ఫ్యూచర్. అంటే ఇది షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందని అర్థమైపోయింది. ఇప్పుడు ఇది షెల్ బీనా విల్ బీనా తెలుసుకోవడానికి ఏం చేస్తాం, సెంటెన్స్లోనే థర్డ్ స్టెప్ అంటే సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముంది, నేను ఉంది. నేను అంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, షెల్ బి వస్తుంది, విల్ బి వస్తుంది. కాబట్టి మనం రాసేయచ్చు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, మెయిన్ వర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది. కాబట్టి రాయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ అయినా నెగిటివ్ ఇంటరాగేటివ్ రాసేటప్పుడు చెప్పేటప్పుడు ఏంది, హెల్పింగ్ వర్బ్ సహాయంతో చెప్పడానికి రాయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రాసేద్దామా, రైట్. ఇక్కడ ఏం రాద్దాం, షెల్. ఇక్కడ షెల్ ఐ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఏంది ఎట్ 10 AM టుమారో. చివరి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇప్పుడు మనకు షెల్ ఐ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ 10 AM టుమారో రాసుకున్నాం. దీనికి విల్ కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఏం రాసుకోవచ్చు, విల్ ఐ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ 10 AM టుమారో. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏమర్థమైపోయింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అనేది తెలిసింది. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ ఉండవు, కొంచెం క్రిటికల్గా కష్టతరంగా ఏమి ఉండదు. ఎప్పుడు వచ్చే వరకు ఎక్కడికి వచ్చే వరకు ఇబ్బంది అవుతుందంటే షార్ట్ అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్లోకి వచ్చేటప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది. మిత్రులారా కొంచెం జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఇక్కడ ఏముంది, నేను రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్కు వెళ్తుండనా, చేస్తుండనా, తింటుండనా అంటే ఎక్కడో నెగిటివ్ అనేది అర్థమవుతుంది. అంటే దీర్ఘం వస్తుంది కానీ నెగిటివ్ ఉంటుంది. అంటే దీర్ఘం వచ్చిందంటే ఏంది, ఇది నెగిటివ్ అని అర్థమైపోయింది. కానీ పక్క క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఆటోమేటిక్ ఏంది, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ షెల్ బి విల్ బి అని అర్థమైపోయింది. ఈ షెల్ బి విల్ బి అని అర్థమైపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం, షెల్ బి విల్ బి అని రాసేస్తామా, రాసేం. ఏం చేస్తాం, సెకండ్ స్టెప్ సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది, రేపు ఉంది. రేపు అంటే ఏంది, టుమారో. టుమారో అంటే ఏంది, ఫ్యూచర్. ఆటోమేటిక్ ఇది ఏంది, ఏమర్థమైపోయింది, షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అని అర్థమైంది. కానీ ఇది షెల్ బీనా విల్ బీనా తెలుసుకోవడానికి ఏం చేస్తాం, మూడో స్టెప్ వెళ్తాం. ఏంది, ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముంది, నేను ఉంది. నేను అంటే ఏంది, ఐకి ఏమొస్తుంది మిత్రులారా, ఐకి ఏమొస్తుంది, షెల్ బి వస్తుంది, విల్ బి వస్తుంది. కానీ ఇక నెగిటివ్ ఇంటరాగేటివ్ అన్నప్పుడు ఏంది, షార్ట్ ఫామ్తో రాయాలంటే షెల్ నాట్ బి, విల్ నాట్ బి అవుతుంది. షార్ట్ ఫామ్ ఏంది, షాంట్ బి, వోంట్ బి. అప్పుడు రాసేటప్పుడు ఏం చేయాలి, మనం షార్ట్ ఫామ్తో రాయాలి. షార్ట్ ఫామ్తో రాయని ఏడేలా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు వెళ్దామా, రాద్దాం. ఏం రాద్దాం, షాంట్ ఐ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఏముంది ఎట్ 10 AM టుమారో. క్వశ్చన్ మార్క్ తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, షార్ట్ ఫామ్తో రాయాలి, చివరి క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పాం. షార్ట్ ఫామ్తో రాసాం, క్వశ్చన్ మార్క్ ఉంది అంటే షాంట్ ఐ బీ. ఒకవేళ షార్ట్ ఫామ్తో రాయడం ఏం చేయాలి, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. రాద్దామా, ఇక్కడ ఏమొస్తుంది, షెల్ ఐ నాట్ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఏముంది ఎట్ 10 AM టుమారో. క్వశ్చన్ మార్క్ చివరికి ఉండాలి. ఇప్పుడు మనకి షాంట్ వచ్చింది, షెల్ ఐ నాట్ వచ్చింది. ఇప్పుడు విల్ తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ వోంట్ ఐ బీ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో వస్తుంది ఎట్ 10 AM. అంటే వోంట్ ఐ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ 10 AM టుమారో క్వశ్చన్ మార్క్. అదే షార్ట్ ఫామ్తో రాయడం ఏం చేయాలి, సబ్జెక్ట్తో నాట్ చేయాలి. కాబట్టి ఏమొస్తుంది, విల్ ఐ బీ అంటే విల్ ఐ బీ కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, విల్ ఐ నాట్ బీ వస్తుంది. విల్ ఐ నాట్ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ 10 AM టుమారో. ఇప్పుడు క్లియర్ అయింది కదా. మనకు షార్ట్ ఫామ్తో రాసినప్పుడు
ఏమవుతుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కానీ షార్ట్ ఫామ్తో రాయడం ఏం అవుతుంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేశారు, ఇక్కడే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ అనేది మీరు ఎలాంటి భయపడకండి, మనకు పక్క స్లైడ్స్ వస్తుంటాయి, ఈ వీడియో చివరిలో కూడా మెటీరియల్ ఉంటుంది. ఒకసారి క్లియర్ ఓవరాల్గా మనం మొత్తం సంపూర్ణంగా పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ చూద్దాం. చూడండి, పాజిటివ్కి పాజిటివ్ ఇంటరాగేటివ్కి దగ్గర సంబంధం ఉంటుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ దగ్గర సంబంధం ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంది, వెళ్తుంటాను ఉంది, ఇక్కడ వెళ్తుండను ఉంది. ఓకేనా, పాజిటివ్ నెగిటివ్. కానీ పాజిటివ్ ఇంటరాగేటివ్ పాజిటివ్ తేడా ఉంది. చూడండి, వెళ్తుంటానా వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చింది, వెళ్తుండనా వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ ఐ షెల్ నాట్, ఐ షాంట్. ఇక్కడ ఏమొచ్చింది, షాంట్ ఐ, షెల్ ఐ నాట్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఏమొచ్చింది, ఐ షెల్ బి వచ్చింది, ఇక్కడ షెల్ ఐ బి వచ్చింది. చూడండి, తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ వచ్చిన వాళ్ళకి చాలా సులభం అవుతుంది. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు చూడండి పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, పర్సనల్ ప్రొనౌన్స్. ఎప్పుడైనా మనం ఎగ్జాంపుల్స్ రాయాలనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకున్నప్పుడు, ఇతరులు మనల్ని అడిగినప్పుడు, ప్రశ్న అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ను బేస్ చేసుకొని మనం అడగడం కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఏ స్ట్రక్చర్లో అయితే ఆ స్ట్రక్చర్ అండి, డూడస్లో అయితే డూడస్ కానీ, షెల్ విల్లో అయితే షెల్ విల్ కానీ, షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్లో అయితే షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్. అయితే మనకు సబ్జెక్ట్ తెలియాలి, హెల్పింగ్ వర్బ్ తెలిస్తే చాలా స్పష్టంగా క్లియర్గా మనం సమాధానం చెప్పడం వచ్చు, ఇతరులు అడిగిన ప్రశ్నకు సమాధానం మనం ఇవ్వడానికి కూడా వస్తుంది. అయితే గుర్తుపెట్టుకుంది ఏంటంటే, మనకు కొంచెం నాలుక అనేది ఫ్లెక్సిబిలిటీ కావాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ షెల్ బి విల్ బి ఐఎన్జీ ఫామ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను ఉదయం 10 గంటలకు పరీక్ష రాస్తుంటాను, అప్పుడు ఏం రాస్తాం, ఐ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ 10 AM టుమారో. రేపు నేను హైదరాబాద్కు వెళ్తుంటాను సాయంత్రం 5 గంటలకు, అప్పుడు ఏమవుతుంది, ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ 5 PM ఇన్ ద ఈవినింగ్ టుమారో. 5 PM వచ్చేసిందంటే ఈవినింగ్ అవసరం లేదు, ఇక్కడ AM PM ఉంటుంది కదా, అది రాసుకుంటే మీ ఇష్టం. ఓకేనా, కాకపోతే రాయకపోతే బాగుంటుంది, అంటే AM PM రాస్తే ఈవినింగ్ మార్నింగ్ అవసరం లేదు. ఓకేనా, సమయం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. మార్నింగ్ అన్నాం అనుకో సరిపోతుంది, అది ఉదయం పర్టికులర్ టైం మెయింటైన్ చేయలేదనుకో, టైం అనేది మెన్షన్ చేయకుండా ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం పదాలు అనేది స్పష్టంగా ప్రొనౌన్సియేషన్ రావాలంటే కొంచెం తడబాటు అనేది ఉంటుంది స్టార్టింగ్లో, కాబట్టి కొంచెం ఇది రైటా కాదా, అవునా కాదా, ఇదేనా రైట్ సమాధానమా, ఇదే స్పష్టమైన సమాధానమా లేదా అనేది మనం కొంచెం తడబడుతుంటాం. ఎప్పుడైతే మనం కొంచెం సాధన చేస్తే, ప్రాక్టీస్ చేస్తే సులభం అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2030 సంవత్సరంలో హైదరాబాద్ వెళ్తుంటారా, ప్రతిదానికి వెళ్తుంటారా, చేస్తుంటారా అనుకుంటే కొత్త ఎగ్జాంపుల్ తీసుకొని ప్రయత్నించండి. మీరు ఒక లాంగ్ నోట్ బుక్ తీసుకోండి మిత్రులారా, దానిలో A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని హారిజాంటల్గా ఒక మధ్యలో ఒక లైన్ డ్రా చేయండి. ఒక లైన్ గీసేసి ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఒక ఎగ్జాంపుల్ ట్రై చేయండి. మీరు ఎగ్జాంపుల్ ట్రై చేసిన తర్వాత అది రాలేదనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకేనా, మనం ఎప్పుడైనా సరే ఏంటంటే మనకు తెలుగు టేబుల్ తెలుసు, ఇంగ్లీష్ టేబుల్ తెలుసు, మీకు డౌట్ వస్తాయి, కొంచెం కన్ఫ్యూజన్ అయితే మళ్ళీ మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుందిగా, ప్లేలిస్ట్కి వెళ్ళి తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్కి వెళ్ళారంటే మీకు కొంచెం ఒక స్పష్టత వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా రాయడానికి వస్తుంది. ఇక్కడ గజిబుజి గందరగోళం ఏంటంటే ఫస్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ అనేది క్లియర్గా తెలియాలి. ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇప్పుడు షెల్ బి అంటే ఐ వీక్ వస్తుంది, విల్ బి అంటే ఐ విత్ ఈ షీట్కి వస్తుంది, అక్కడ విల్ నాటా వోంటా, నెక్స్ట్ షెల్ నాటా షాంటా అనేది కొంచెం తెలియాలి. ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుందంటే ఇంటరాగేటివ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంటరాగేటివ్లో అడిగేటప్పుడు ఏమవుతుందంటే హెల్పింగ్ వర్బ్తో అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు షెల్ ఐ బి వస్తుంది, షెల్ ఐ నాట్ బి వస్తుంది, షాంట్ ఐ బి వస్తుంది. ఇక్కడ షెల్ బి విల్ బిలో కొంచెం బి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అదే షెల్ విల్ అయితే చాలా సులభంగా రాయొచ్చు, మీకు తెలిసిపోయింది. చూడండి, ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక్కొక్క స్టెప్ నుంచి చూద్దాం. అంటే ఒకేసారి అర్ధరాత్రిలో ప్రపంచాన్ని గెలవలేము, అర్ధరాత్రిలో విజయాన్ని సాధించలేం. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడే మనం విజయాన్ని సాధించగలం. అంటే అనాది కాలంలో అందనంత ఎత్తుకు ఎదగడం అనేది అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. సాధ్యం కాదు అనుకుంటే ఏది కాదు, కాకపోతే మనం ప్రయత్నిద్దాం. కాబట్టి ప్రయత్నం అనేది ఎలా ఉండాలంటే మెల్లగా నిదానంగా ఉండంటే, అన్నీ పరిపూర్ణంగా నేర్చుకున్నట్టయితే, సంపూర్ణంగా తెలుసుకున్నట్టయితే, ఆ నేర్చుకుంది తెలుసుకుంది ఆటోమేటిక్గా సులువుగా మనం భవిష్యత్తుపై బాటలు వేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా మీరు జాగ్రత్తగా ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను అన్ని స్ట్రక్చర్లో ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, అంటే అది గోయింగ్ టు గో అనే వర్బ్ తీసుకుంటాను. ఎందుకంటే మీరు టాలీ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఒకసారి స్పష్టంగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి. మన డూడజ్లో ఒక ఎగ్జాంపుల్ పక్కకి రాయండి. ఇప్పుడు డూడా తీసుకుంటే ఏమవుతుంది,
ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తానంటే ఐ గో టు హైదరాబాద్ నవ్ వస్తుంది. డిడ్కి వచ్చే వరకు ఏమవుతుంది, నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను, ఐ డిడ్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే వచ్చింది. రేపు నేను హైదరాబాద్ వెళ్తానంటే ఏం రాసుకుంటాం, ఐ షల్ గో టు హైదరాబాద్ టుమారో. అది ఇప్పుడు నేను ప్రస్తుతం హైదరాబాద్ వెళ్తున్నానంటే ఏమవుతుంది, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ నవ్. అది నిన్న ఈ సమయానికి హైదరాబాద్కు వెళ్తున్నానంటే ఏం రాసుకున్నాం, ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. రేపు ఈ సమయానికి హైదరాబాద్కు వెళ్తుంటానంటే ఏమవుతుంది, ఐ విల్ బీ గోయింగ్ టు హైదరాబాద్ బై దిస్ టైమ్ టుమారో. అర్థమైంది కదా. అంటే చూడండి, ఒకేసారి అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అన్ని స్ట్రక్చర్స్ సంబంధించిన ఒకే కనుక ఎగ్జాంపుల్ వర్క్ ఫామ్ తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకి ఎక్కడ రేపు వస్తుంది, ఎక్కడ నిన్న వస్తుంది, ఎక్కడ ప్రస్తుతం వస్తుంది. చూడండి, ఎక్కడ షెల్ నాట్ బి వస్తుంది, ఎక్కడ షెల్ నాట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ అంటే షెల్ నాట్ షెల్ వస్తుంది. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏమవుతుంది, షెల్ నాట్ బి వస్తుంది, షాంట్ బి వస్తుంది. అంటే కొంచెం అనేది మనకు తెలుస్తుంది, ఎక్కడ తేడాలు ఉన్నాయి, ఎక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయనే తెలుస్తుంది. కాబట్టి మనం అన్ని స్ట్రక్చర్లు ఒక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. మీరు భయపడకండి, దయచేసి మిత్రులారా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. మీరు ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి. మీరు స్ట్రక్చర్ చూడగానే వీక్షిస్తున్నప్పుడు కిందనే ఆ ఎగ్జాంపుల్ రూపంలో కామెంట్ రూపంలో కూడా ట్రై చేయండి. మీద ఎగ్జాంపుల్స్, రకరకాల ఎగ్జాంపుల్స్ ట్రై చేసినట్టే. అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ అంటే వర్క్ ఫామ్, ఇక్కడ వర్క్ ఫామ్ గోయింగ్ తీసుకున్నాం, కమ్మింగ్ తీసుకోవచ్చు, రైటింగ్ తీసుకోవచ్చు, రన్నింగ్ తీసుకోవచ్చు, బయింగ్ తీసుకోవచ్చు, పర్చేజింగ్ తీసుకోవచ్చు, సెల్లింగ్ తీసుకోవచ్చు, ప్లేయింగ్ తీసుకోవచ్చు. ఏదైనా మీకు నచ్చింది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. భయపడకండి, జాగ్రత్తగా నిమ్మలంగా నిదానంగా నేర్చుకుందాం. సరేనా. ఈ వీడియోని ఓపికతో చివరి వరకు వీక్షించినందుకు అందరికీ కృతజ్ఞతలు మిత్రులారా. దయచేసి నా యందు దయలు చేయాల్సి నా మనవి, నా విజ్ఞప్తి ఏంటంటే, డబ్బులు అడుగుతున్నాను కాదు, మన యొక్క ఈ ఛానల్ యొక్క లింకును వాట్సాప్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కాబట్టి షేర్ చేయండి. మీ మిత్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మీ శ్రేయాభిలాషులు కావచ్చు, మీ యొక్క గ్రామ ప్రజలకు కావచ్చు. వాళ్ళలో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకునే ఆలోచనలో ఉంటారు, ఎక్కడ నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి తెలియని సందిగ్ధంలో ఉంటారు. కాబట్టి మీరు ఈ చక్కటి సమాచారాన్ని కనుక వాళ్ళకి చేరవేసినట్టయితే వాళ్ళు కూడా సులభంగా నేర్చుకుంటారు, సంతోషపడతారు, మీరు సంతోషపడతారు, వాళ్ళు సంతోషపడతారు. యాజ్ ఎ టీచర్గా నేను కూడా సంతోషపడడానికి సంతృప్తి అనేది కలుగుతుంది. ఓకేనా. మీరు చేస్తారు కదా, మర్చిపోకండి.